ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహికలో మన కథానాయకుడు రమణ ఎన్నికల ఫలితాలు ఏమయ్యాయో 3వ భాగంలో చూద్దామా? సాయంత్రం 4 కౌంటింగ్ పూర్తయింది. పెద్ద మెజారిటీతో రమణ నెగ్గాడు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ కూడా రమణ బలపరిచిన వాళ్లే వచ్చారు. ఆఫీస్ ముందు కుర్రాళ్లంతా కలిసి కేకలతో రమణని పైకెత్తేశారు. గెలిచిన అభ్యర్థులు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మీ అందరి సహాయం వల్ల నేను నెగ్గాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మీ సమస్యలు నావి, మీ మంచి చెడ్డలు నావి అన్నాడు రమణ పెద్ద మనిషి తరహాగా. సైన్స్ గ్రూప్ డౌన్ డౌన్ అనే నినాదాలిచ్చారు 10 మంది. రమణ వాళ్ళ వంక చూసి ఆపమన్నట్టు చెయ్యి ఊపాడు. సద్దుమణిగాక నెమ్మదిగా అన్నాడు, ఎలక్షన్లు అయ్యేవరకే గ్రూపులు శత్రుత్వాలు. ఇప్పుడు మనమంతా ఒకటి. మనలో మనం చీలికలు తెచ్చుకుని బలహీనం కాకూడదు. నన్ను గెలిపించిన సోదరులు ఎంత ముఖ్యమో, నా గురించి వ్యతిరేక ప్రచారం చేసిన వాళ్ళు కూడా అంతే ముఖ్యం. నేను కోరేది అందరి క్షేమం. నేను పొందాలనుకునేది అందరి అభిమానం. రమణ విశాల హృదయానికి చాలామంది సంతోషిస్తూ తమ సంతోషాన్ని ఈలల ద్వారా, చప్పట్ల ద్వారా వ్యక్తం చేశారు. రమణ పక్కనున్న ఒకరిద్దరు మాత్రం రమణ మాటలు తమకు రుచించనట్లు మొహం పెట్టారు. రామారావు మాస్టర్ తమ్ముడు రమణకి జై అన్న కేకలు కాలేజ్ ఆవరణలో మారుమోగాయి. మేడ మీద స్టాఫ్ రూమ్ బయట వరండాలో నిలబడ్డ ఇంగ్లీష్ లెక్చరర్ రాజారావుకి ఆ కేకలు కర్ణ కఠోరంగా వినబడ్డాయి. పక్కనున్న లెక్చరర్ వంక, మీకు చీము నెత్తురు లేవా, అలా ఒక్కడనే పొగుడుతుంటే వినటానికి అన్నట్లు చూశాడు. గుంపుగా కనబడిన విద్యార్థులందరూ గొర్రెల మందలాగానూ, మేడమెట్లు దిగుతున్న రామారావు గొర్రెల కాపరిలాగానూ కనబడ్డారు అతని కళ్లకు. ఉద్ధరించావులే మహా, నీకన్నా పెద్ద పెద్దవాళ్లే అనుకున్నారు ఐకమత్యంగా ఉండాలని. సాగుతుందా అనుకున్నాడు రాజారావు. ఇవాళ మా ఇంటికే రావాలి భోజనానికి అంది కమల మిత్రులతో వెళ్ళిపోతున్న రమణని పక్కకు పిలిచి. రమణికి మాత్రం స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని ఉంది. తన విజయానికి కమలే కారణం. 500 ఇవ్వకపోతే గెలిచేవాడా? ఈ ఆనందం ఆమెతో కలిసి పంచుకోవడమే న్యాయం. రమణ మాట్లాడకపోవడం చూసి మళ్ళీ కమలే అంది, ఏం ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంటికా? నేను గెలిస్తే మెచ్చుకుని మేకతోలు కప్పటానికి మా ఇంటి దగ్గర ఎవ్వరూ సిద్ధంగా లేరు. మీ వదినగారు? ఆవిడకు తెలుసు నేను వాళ్ళ ఇంటికి చేరనని. అయితే ఇవాళ నాతోనే గడపాలి ఆశగా చూసింది కమల. ఆల్ రైట్, చెప్పేసి వస్తానుండు అని మిత్రుల దగ్గరికి కదిలాడు రమణ. సుందర్రావు గారు యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్. కమల ఆయనకి ఒక్కతే కూతురు. తల్లిపోయింది మొదలు కమలకి అన్నీ తనే అయి పెంచారాయన. అలాగని పెంచారనటానికి వీలు లేదు. కమల ఏదడిగితే అది ఇవ్వటం, ఏది చేయమంటే అది చేయటం, ఏది చేస్తానన్నా అడ్డు చెప్పకపోవడం, లోటు రాకుండా పెంచటం అని ఆయన ఉద్దేశం. అంతకు మించి ఇంటి సంగతులు ఎప్పుడూ పట్టించుకోలేదు, పట్టించుకునే తీరిక లేదు. కమల చదువు గురించి కూడా శ్రద్ధ తీసుకునేవారు కాదు. నా కూతురు చదవకపోతే మరెవరు చదువుతారు అని అప్పుడప్పుడు అనుకోవడంలో నేను ప్రొఫెసర్ని అని గట్టిగానే అనుకునేవారు. రమణ కమల వెళ్ళేసరికే ఆనాడు ఇంటికి వచ్చేశారు ఆయన. కమల రమణని పరిచయం చేసింది. నా క్లాస్మేట్ నాన్న రమణ, మీరు కూర్చుని మాట్లాడుతుండండి, నేను కాఫీ తెస్తాను. కమల ఉత్సాహంగా లోపలికి వెళ్ళింది. తన రూమ్లోకి పుస్తకాలు గిరాటేసి కాఫీ టిఫిన్ రెడీ చేయమని వంట మనిషికి చెప్పి మొహం కడుక్కుంది. టాయిలెట్ పూర్తి చేసుకుని కాఫీ టిఫిన్ ట్రేలో పెట్టుకుని హాల్లోకి వచ్చింది. సుందర్రావు గారు రమణ చిరపరిచితుల్లాగా మాట్లాడుతున్నారు. చెప్పవేమిటమ్మా, ఇతను మనకు బాగా కావలసినవాడు, మన రామారావు తమ్ముడు. రామారావు అంటే అబ్బో, చదువుకునే రోజుల్లోనే ఎంత తెలివి అది. కమల రమణ వంక చూసింది. అతను తల వంచుకున్నాడు. రామారావు తమ్ముడు అని చెబితే తప్ప తనకు గుర్తింపు లేనందుకు బాధపడుతున్నాడనుకుంది కమల. టిఫిన్ తీసుకోండి అని ఇద్దరికీ చెరో ప్లేటు ఇచ్చి తనొకటి తీసుకుని కూర్చుంది. టిఫిన్ తింటున్నా సుందర్రావు గారు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. మధ్య నేను తొందరగా వెళ్ళాలి, మీటింగ్ ఉంది అంటూ తొందరపడిపోతున్నారు. కమల కాఫీ కలిపింది. మీ నాన్నగారు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదూ? అవునండి. రమణ, ఇంకాస్త కాఫీ ఇవ్వనా అంది కమల. థ్యాంక్స్, చాలు. పాపం మీ అన్నయ్య చాలా మంచివాడోయ్. నా స్టూడెంట్ అని చెప్పటం కాదు కానీ
10 ఏళ్లకి కూడా అలాంటి వాడు ఒకడు రాడు. నాతో చెప్పాడు ఒకసారి, మా వాణ్ణి కూడా నేను చదివిస్తున్నానని. నువ్వు కాక మరెవరో కూడా ఇంట్లో ఉండి చదువుతున్నారట. అవునండి, మా వదిన పినతల్లి కూతురు రాధ ఫస్ట్ BSc చదువుతోంది. రవి అని మా దూరపు బంధువు, అతను కూడా మా ఇంట్లోనే ఉంటున్నాడు. పాపం, చాలా కష్టమే మీ వాడికి. అయినా నెట్టుకొస్తాడులే. అలాగే ప్రభాకరం గారు అన్నారు ఒకసారి, మా అల్లుడు డబ్బు లేకపోతే ఇబ్బంది అయినా పడతాడు కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచడని. నాకు తెలుసు, అతని తత్వమే అంతా. మరి మీరు కూడా అతనిలా చదివి అతనికి పేరు తీసుకురావాలి. ఏమంటావు? అవునండి అని అనీజీగా కదిలాడు రమణ సోఫాలో. మీరెక్కడికో వెళ్ళాలన్నారు, గుర్తు చేసింది కమల. ఇంకా ఉంటే రామారావు జీవిత చరిత్ర అంతా చెబుతారేమోనని. అవునవును, వెళ్ళాలి. వస్తావుటో, నిన్ను డ్రాప్ చేస్తాను అంటూ లేచారు సుందర్రావు గారు. రమణ వెళ్ళాలా వద్దా అన్నట్లు నిలబడిపోయాడు. రమణ ఇక్కడే ఉంటాడు నాన్న ఇవాళ, మీరు వెళ్ళిరండి అంది కమల వెంటనే. సుందర్రావు గారు కదిలారు. సరే సరే అనుకుంటూ. కారు గేటు దాటగానే తలపట్టుకు కూర్చుండిపోయాడు రమణ. కమల అతని వంక బాధగా చూసింది. సరదాగా ఉండటానికి తీసుకొచ్చి బాధ పెట్టానేమో అని. కప్పులో కాఫీ పోసి మరోసారి ఇచ్చింది. రమణ ఈసారి వద్దనకుండా కాఫీ తీసుకున్నాడు. రాత్రి భోజనాలు కాగానే సుందర్రావు గారు తన గదిలోకి వెళ్ళిపోయారు చదువుకోవాలని. కమల రమణని మేడ మీదకి తీసుకువెళ్ళింది. గెస్ట్ రూమ్, రీడింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఇవి కాక పైన ఎవరి గది వారికి ప్రత్యేకంగా ఉన్నాయి. రమణ ప్రాణానికి హాయి అనిపించింది. అక్కడ రవి, రాధ, తను ఒకే చోట కూర్చుని చదువుకోవాలి. మొత్తం 3 గదుల ఇల్లు. వాళ్ళిద్దరితో కలిసి చదువుకోవాలంటేనే చిరాకు రమణకి. అసలు అందుకనే ఎప్పుడూ చదవడు. అది నీ గది, ఇది నా గది, ఓకే, గుడ్ నైట్ అంది కమల. మెత్తటి నైట్ గౌన్లో మత్తుగా కనబడింది కమల. నాకు నిద్ర రావటం లేదు. కమల నవ్వింది. తనకు మాత్రం వస్తుందా అన్నట్లు. నిద్ర వచ్చే వరకు నా గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఆ తర్వాత నిద్ర రాగానే నీ రూమ్లోకి వెళ్ళిపో. ఏ, నిద్ర వచ్చాక నీ రూమ్లో ఉండకూడదా? చిలిపిగా చూస్తూ అడిగాడు రమణ. కమల కళ్ళు వాలిపోయాయి. మౌనంగా గదిలోకి దారితీసింది. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. పోనీ పుస్తకం చదువుతావా? రమణ కళ్ళు కమలనే చదువుతున్నాయి నిశితంగా. కమల లేచి షెల్ఫ్లోంచి నవల ఒకటి తీసి ఇచ్చింది. టెక్స్ట్ బుక్ అయితే చదవకూడదా? పోన్లే, చదువుతాను. కమల కాళ్ళు స్టూల్ మీద పెట్టి జారగిలబడి కూర్చుంది. రమణ కాళ్ళు తగులుతూనే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు జరిగి పుస్తకం తెరిచాడు రమణ. అదిగో, చదవటం లేదు, నా వంకే చూస్తున్నావు. లేదు లేదు, చదువుతూనే ఉన్నాను. వాక్యానికోసారి మాత్రం నీ వంక చూస్తున్నాను. కమల బుగ్గలు ఎర్రబడ్డాయి. ఏమిటో ఆ వాక్యాలు? చదువుతా విను. రాజు రాణిని తన బాహుమూలముల యందు బంధించి పెదవులను మెల్లగా స్పృశించెను. అబ్బా, ఎంత బాధ పెట్టాడు! హాయిగా ముద్దు పెట్టుకున్నాడు అనకూడదు? ముద్దు పెట్టుకున్నాడు అంటే బాగుంటుందా? బాగుండదా? మరి ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కమల మాట్లాడలేదు. తల వంచుకొని కూర్చుంది. రమణ లేచి కమల కూర్చున్న కుర్చీ కోడు ఆనుకుని భుజం మీద చెయ్యి వేశాడు. చేతిలో పుస్తకం జారి కింద పడింది. ఆ రాత్రి రమణకి నిద్ర రాలేదు. తన గదిలోకి వెళ్లాల్సిన అవసరమూ లేదు. సీత ఆ రాత్రంతా మెలకుగానే ఉంది. రమణ అర్ధరాత్రి ఎప్పుడొస్తాడో, కునుకు పట్టేస్తే తలుపు కొట్టినా మెలకువ రాదేమో అని అలాగే కూర్చుండిపోయింది. ఏ, నిద్ర రావడం లేదా అని అడిగాడు రామారావు. జోల పాడేదా? అదొక్కటే తక్కువ. మరిదిగారు ఇవాళ రారు. వాడు, వాడి ఫ్రెండ్స్, పాలిటిక్స్, తీరుబడేది. మీరు ఊరుకోండి. ఇలాంటి మాటలు అంటుంటే ఎవరికి మాత్రం మొహం చెల్లుతుంది ఎదటపడటానికి? వెధవ పనులు చేస్తుంటే అనకేం చేస్తారు? చిన్నవాళ్ళు, వాళ్ళు చేయకపోతే మీరు చేస్తారా? మంచి మాటలు చెప్పి మార్చాలి కానీ రాగానే సూటిపోటి మాటలంటే బాధగా ఉండదా? బాధ పెట్టే పనులు చేసేవాడు బాధపడటానికి సిద్ధపడాలి. సీత రామారావు వంక కన్నార్పకుండా చూసింది. ఈ మనిషిని ఒప్పించేది ఎట్లా అన్నట్టు. ఈ ఒక్కసారికి దయ ఉంచి నా మాట వింటారా? దయ ఉంచనిదెప్పుడు, మాట విననిదెప్పుడు? ఇలాంటి మాటలు అనకండి. మొగుణ్ణి కొంగును కట్టుకుందనుకుంటారు. కట్టుకోకపోతే కదా. సీత తల పట్టుకుంది వాదించలేక. సరే చెప్పు, అడ్డం రాలే
ఈసారికి అతన్నేమీ అనకండి. వచ్చే ఏడాది ఫైనల్ ఇయర్ గనక శ్రద్ధగా చదువుకోవాలి. ఎలక్షన్లు గొడవలు పెట్టుకోకూడదని అతనికి తెలియదా? ఈ ఏడు వాడు పేసవుడు, కిందటేడు పేసవలేదా? రామారావుకి మాట దొరకలేదు. నీ ఇష్టం. రేపు వాడు తప్పితే నీ మామగారికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. మామగారికి సమాధానం తను చెప్పుకోవాలిట. తమ్ముడి బాధ్యత తనకి మాత్రం లేదా? తమ్ముడన్న మమకారం లేదా? చిత్రమైన మగవాళ్ళు. ఎలక్షన్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టాట. డబ్బెక్కడిదో? నేనే ఇచ్చాను. రామారావుకి కోపం వచ్చింది. నీకో మా నాన్నగారికి డబ్బంటే లెక్కలేదు. అసలు నువ్వే చెడగొడుతున్నావు. రమణ చెడిపోవడంలో తనకేం బాధ్యత లేదని అంతా సీత మీదకు నెట్టేసి దుప్పటి కప్పేసుకున్నాడు రామారావు నిశ్చింతగా నిద్రపోవడానికి. రమణ వస్తాడని, తలుపు చప్పుడవుతుందని అలాగే నిద్రను ఆపుకుంటూ ఆలోచనల మధ్య ఉలిక్కిపడుతూ ఆ రాత్రంతా గడిపింది సీత. రమణ ఇంటికి చేరేసరికి ఉదయం 9 అయింది. రవి, రాధ కాలేజీకి వెళ్ళిపోయారు. రామారావు కూడా బయలుదేరటానికి హడావుడి పడుతున్నాడు. ఆవాడ రామారావు తొందరను పట్టించుకోలేదు సీత. రమణ రాగానే అతనికి టిఫిన్ ఏర్పాట్లు చేసింది. వచ్చారు త్వరగారు. మీరు కాస్త మాట్లాడకుండా ఊరుకోండి. రమణ బట్టలు మార్చుకుని గదిలోనే 10 సార్లు అటూ ఇటూ తిరిగాడు, చాలా బిజీగా ఉన్నట్లు. అన్నయ్య వెళ్ళిపోతే నెమ్మదిగా ఆలోచించవచ్చు. కాలేజీకి వెళ్ళడమో సుఖంగా నిద్రపోవడమో. రామారావు డ్రెస్ చేసుకోవడానికి రూమ్కి వెళ్ళగానే టిఫిన్ తిందుగాని రావయ్యా అంది సీత. రమణ లోపలికి నడిచాడు. రాత్రి ఎక్కడికి వెళ్ళావు? రాలేదేం అనే ప్రశ్న వస్తుందని ఎదురు చూశాడు రమణ. దానికి తగిన సమాధానం కూడా ఆలోచించాడు. హాస్టలు, ఫ్రెండ్స్, సినిమా. ఇంకా మంచి ఇంప్రెషన్ కలిగించాలంటే నాతో పోటీ చేసి ఓడిపోయిన కుర్రాన్ని నేను సినిమాకి తీసుకెళ్లాను. కుర్రాళ్ళంతా నన్ను మెచ్చుకున్నారు. ఎలక్షన్ అంటే ఇలా ఉండాలి, ఓడిపోయినా గెలిచినా కలిసిపోవాలని అన్నారు అని చెప్పాలనుకున్నాడు. అప్పటికి సీత ప్రసన్నంగా కనబడకపోతే సినిమా ఏం బాగాలేదు, ఈ రోజుల్లో సినిమాలు పాడైపోయాయి, అసలు ఇంకా జన్మలో సినిమా చూడకూడదని కూడా చెప్పాలనుకున్నాడు. కానీ సీత ఏదీ అడగలేదు. మాట్లాడకుండా టిఫిన్ పెట్టింది. కాఫీ కలుపుతూ అంది, ఇవాళ కాలేజీకి వెళ్ళాలా? రమణకి ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ముఖ్యమైన క్లాసులు లేకపోతే మానేసాయి, మధ్యాహ్నం ఇద్దరం షాపింగ్కి వెళ్ళాలి. రమణ డెక్కపట్టింది. మంచినీళ్లు తాగాడు. రేపు నీ పుట్టినరోజు. రేపే? మామగారు డబ్బు పంపించారు బట్టలు కుట్టించుకోమని. ఇప్పుడు ఎందుకు నా బట్టలు? అదేమిటయ్యా, మీ నాన్నగారు అంత ప్రేమగా పంపిస్తే? అందులోనూ ఎలక్షన్లో గెలిచావయ్యే. ఎవరు చెప్పారు? రవి చెప్పటం రమణకిష్టం లేదు. అప్పుడు అనిపించింది సాయంత్రం వచ్చి తనే ముందు చెప్పాల్సిందని. ఆ సంతోషంలో ఒక 100 రూపాయలైనా ఇచ్చేది వదిన. ఈ పూటకి ఉండిపో, మీ అన్నయ్యకి నేను చెబుతాలే. సీత రామారావుని పంపించడానికి ముందు గదిలోకి వచ్చింది. ఏమంటున్నాడు? మేం మధ్యాహ్నం బజారుకి వెళ్ళాలి. రేపు అతను పుట్టినరోజు. వాడి పుట్టినరోజు దసరాకి కాదు? అబ్బా, అది తిథిని బట్టి వచ్చేది. ఇది ఇంగ్లీష్ డేట్ ప్రకారం. ఓహో, డబ్బివ్వండి, అతనికి బట్టలు కొనాలి. ఎందుకు? మీ మామగారు పంపించారుగా అన్నాడు రామారావు నవ్వుతూ. సంతోషించానులేండి, నాన్నగారు పంపారంటే కాదనడు కదా అని చెప్పాను. రామారావు 100 రూపాయలు తీసి ఇచ్చాడు. పుస్తకాలు తీసుకుని బయటకు నడుస్తూ అన్నాడు రామారావు, పోనీ సాయంత్రం రవి వచ్చాక ముగ్గురు కలిసి వెళ్ళకూడదు? సీత కోపంగా చూసింది. ఇది ఎక్కడి మనిషి అనుకుంటూ. ఇలా అన్నదమ్ములిద్దరికీ సయోధ్య కుదిర్చే సీత ప్రయత్నాల కథ ఏమిటో తర్వాతి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.